హిందూ మతాన్ని అవహేళన చేసే విధంగా శాసనమండలిలో వైసీపీ సభ్యులు ప్రవర్తించడం దురదృష్టకరమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ డైరెక్షన్లోనే ఈ అపచారం జరిగిందన్న ఆనం తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు శాసనమండలిలో దురదృష్టకరమైన సంఘటనని వినడం చూడడం రెండు జరిగాయి. హిందూ మతాన్ని హిందూ సమాజాన్ని అవహేళన చేసే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పటాలను తీసుకొచ్చి దాన్ని అక్కడ ప్రదర్శించడం, అది కూడా ప్రదర్శనలో రాజకీయ ప్రక్రియలో భాగంగా దేవదేవుడి పటాన్ని వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఇది ఒకరో ఇద్దరో చేసింది కాదు. ఇది ఒకరో ఇద్దరో అయితే ఏదో పొరపాటును తెలియక చేశారనుకోవచ్చు. కానీ మొత్తం లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి అందరూ సభ్యులు అదే కార్యక్రమంలో ఉన్నారు అని అంటే సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశమే వాళ్ళు అమలు చేశారు. అక్కడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే క్షమాపణ చెప్పి తీరాలి.